హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ టేస్టీ హెవెన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ నేను చూపిబోయే రెసిపీ వచ్చేసి మా పిల్లోడు ఎప్పటి నుంచో హల్వా చేయమా అంటున్నాడు. అందువల్ల హల్వా చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్ని పక్కన పెట్టేసి మనకి హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏమేమంటే 2 గ్లాసులు చక్కెర, 1 గ్లాసు కార్న్ఫ్లోర్ అంటే తెలుగులో మొక్కజొన్న పిండి అంటారు కదండి. ఇదిగో 1 గ్లాసు మొక్కజొన్న పిండి తీసుకున్నాను. ఈ మొక్కజొన్న పిండి 1 గ్లాసు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు కొలతగా నీళ్లు పోయాలండి. వచ్చేసి నేను దీంట్లో నీళ్లు పోస్తున్నానండి. ఈ పిండిలోనే నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టాలండి. తర్వాత ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు చక్కెర తీసుకోవాలి. చక్కెర కూడా 2 గ్లాసులు తీసుకోవాలండి. చూడండి, ఇదే కొలతల ప్రకారం చేస్తే బాగుంటుంది. 2 గ్లాసులు తీసుకోకపోయినా పర్లేదండి, సగం తీసుకున్నా సరిపోయింది. 1.5 గ్లాసే ఉంది నాకు. తీపు తినాలనుకున్న వాళ్ళు 2 తీసుకోవచ్చు, తినలేను తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1.5 గ్లాస్ సరిపోయిద్దండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి కావాల్సిన నీళ్ళు వచ్చేసి 2 గ్లాసులు నీళ్లు పోయాలండి. ఇలా పోసాం కదండి. ఇలా పోసిన నీళ్ళు గ్యాస్ మీద పెట్టి కొంచెం మరగనిద్దాము. గ్యాస్ వెలిగిద్దామండి. ఇలా గ్యాస్ వెలిగించిన మీద పెట్టి ఈ గిన్నె కొంచెము తిప్పుతూ ఉంటే కొంచెం కరిగిందాక ఉందామండి. చెప్పగా ఇలా మరిగియాలండి. చక్కెర నీళ్ళు పోసాం కదండి, ఇలా మరగనివ్వాలా. ఇలా తిప్పాం కదండి, ఇప్పుడు కరిగింది చక్కెర. ఇలా పోయాలండి. పిండి మనం కలిపాం కదా, 1 గ్లాసు నీళ్లు పోసి పిండి కలిపాం కదా, ఇది ఉండగట్టకుండా సిమ్ములో పెట్టుకొని తిప్పుతానే ఉండాలండి. ఉండగడితే అడుగున కరసకపోయినట్టు ఉండిద్దండి. ఉండగట్టకుండా సిమ్ములో పెట్టి తిప్పుకుంటానే ఉండాలండి. పాకానికి వచ్చినప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇలా మనము ఏమంటారు వీటిని పప్పులు ఇవన్నీ కిస్మిస్ కొంచెం ఇలా వేసుకోవాలండి. మళ్ళా దగ్గరికి చేరిందాక ఉంచాలండి. ఇప్పుడు ఇది అడుగు అంటుకోకుండా కొంచెం నెయ్యి వేద్దామండి. చూడండి, ఇలా దగ్గరికి వచ్చేసింది. ఎక్కువసేపు కానీ ఉడికిందంటే ఇది మళ్ళీ అడుగంటిద్దండి. ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి రండి చూద్దాము. నెయ్యి రాసుకొని ఒక ప్లేట్లోకి చూడండి, ఇలా నేను చెప్పిన విధంగా ఇలా చేసి ఒక ప్లేట్లోకి చేసి ఇలా అనేసి ఇలా అనేసి దీన్ని ప్లేట్లో ఒక 2 గంటల సేపు కానీ ఇట్లా వదిలేసి దీనిపైన
కొంచెం గార్నిష్ కోసం ఇలా చేసుకొని సేపు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసితే చల్లబడిన తర్వాత కేకులు కోసి చూపిస్తానండి. సో ఫైనల్గా హల్వా అనేది రెడీ అయిందండి. చూడండి ఎంతో టేస్టీగా, మృదువుగా, మెత్తగా బాగా వచ్చిందండి. ఒక 2 గంటల తర్వాత కేకులు కోసే విధానం చూపిస్తానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోగాకండి.